హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ ఐషు. ఏంటి ఛానల్ నేమ్ మారిపోయింది? సిద్ధి పర్ఫార్మెన్స్ నుంచి ఐషు, ఇట్స్ మీ ఐషు అనుకుంటున్నారా? సిద్ధి పర్ఫార్మెన్స్ స్టార్టింగ్లో పెట్టిన, కానీ ఇప్పుడు నచ్చట్లే అని చెప్పి మళ్ళీ తీసేసి ఇట్స్ మీ ఐషు అని పెట్టిన. చాలామందికి డౌట్ ఉంది కదా, అసలు ఛానల్ ఎవరిది? ఛానల్లో ఇద్దరు ఉన్నారు, అది మన సబ్స్క్రైబర్స్ కానీ కాదు, మా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలామందికి డౌట్ ఉంది, అసలు మేము యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసినాం, ఛానల్ ఎవరిది అని చెప్పి. ఈరోజు ఫుల్ వీడియోలో క్లారిటీ ఇచ్చేస్తాను నేను, అసలు ఛానల్ ఎవరిది, నేను ఎందుకు స్టార్ట్ చేసిన సడన్గా అని చెప్పి. యాక్టింగ్ అంటే నాకు ఇష్టం. ఈ యూట్యూబ్ చేయాలని నేను మా డాడీకి లాస్ట్ 2 years నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. మా డాడీ నాకు ఎప్పుడూ చేయాలన్న ఛాన్స్ ఇవ్వలేదు, ప్రతిసారి నో అనే చెప్పిండు. కానీ ఈ ఇయర్ ఎట్లా అయినా నేను యూట్యూబ్ చేయాలి, నేను కూడా టీవీ స్క్రీన్లో కాకపోయినా అట్లీస్ట్ చిన్న ఫోన్ స్క్రీన్లో అయినా కనిపించాలన్న నా డ్రీమ్ని స్టార్ట్ చేసుకున్నా. అట్లా అని నా ఛానల్ స్టార్ట్ అయిపోయింది. ఇయర్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అయితే 1 month అవుతుంది. ఇవాళతో 1 month కంప్లీట్ అవుతుంది. అసలు ఛానల్లో మా మమ్మీ ఎందుకు వచ్చింది? మా మమ్మీ నాకు సపోర్ట్ చేయడానికని వచ్చింది, కానీ నా వీడియోస్ కన్నా మా మమ్మీ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మా మమ్మీతోనే ఎక్కువ వీడియోస్ అయితే చేపిస్తున్నా. అది చూసే వాళ్ళందరికీ తెలుసు మా మమ్మీ వీడియోస్ ఎలా ఉన్నాయో. ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. నెగిటివ్ కమెంట్స్ చేసినా, పాజిటివ్ కమెంట్స్ చేసినా అన్నీ రిసీవ్ చేసుకుంటా, దేనికి నో అని చెప్పను. అలా అని నేను యూట్యూబ్లో మా మమ్మీనే పెట్టేస్తా, నేను చెయ్యను అని కాదు. స్టార్టింగ్లో చెప్పినట్టే నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. కానీ సిచ్యువేషన్స్ ఎప్పుడు మన చేతిలో ఉండవు కాబట్టి ఇప్పుడు నాకు చేయాల్సినంత ఇంట్రెస్ట్ లేదు. యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు చేయాలని, రీల్స్ కానీ వీడియోస్ కానీ చేయడం ఇంట్రెస్ట్ లేదు. మా మమ్మీ వీడియోస్ తీసుకుంటేనే జస్ట్ నేను ఎడిటింగ్ చేసి వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నా, కానీ నేనైతే వీడియోస్ చేయట్లేదు. ఇక ముందు చేయనని కాదు, చేస్తాను. కొంచెం టైం తీసుకొని నేను కూడా వీడియోస్ చేస్తాను. ఎందుకు అని అంటే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి. మా డాడీని నేను లిటరల్లీ చెప్తున్నా, 2 years నుంచి ప్రతిరోజు అడిగేదాన్ని, నేను యూట్యూబ్ చేస్తా అని చెప్పి. కానీ నాకు ఏ రోజు ఆయన సపోర్ట్ చేయలేదు చేయడానికి. కానీ ఈ ఇయర్ ఏమైందో కానీ సక్సెస్ఫుల్గా అయితే ఆయన ఒప్పుకున్నాడు నేను యూట్యూబ్ చేయడానికి. కానీ సిచ్యువేషన్స్ మన చేతిలో ఉండవు కాబట్టి లాస్ట్ 15 days నుంచి అయితే నా వీడియోస్ రావడం ఆగిపోయినాయి. మా మమ్మీ వీడియోస్ రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. మా మమ్మీ వీడియోస్కి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి. దానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అట్లనే మీ సపోర్ట్తోని మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే మీరందరూ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ చూడండి. అప్పుడైతే మేము ఇంకా మరెంతో ముందుకు వెళ్ళొచ్చు కదా, ఇంకా మేము మంచి మంచి వీడియోస్ కంటెంట్స్ చేయొచ్చు. మా మమ్మీ నా కోసం అని మాత్రమే ఇంత సపోర్ట్ చేస్తూ రీల్స్ అనేది చేస్తుంది. ఇంట్లో వర్క్ అంతా చేసుకొని కంప్లీట్గా తర్వాత మాత్రమే రీల్స్ చేస్తుంది. చాలామంది అనుకుంటున్నారు ఇంట్లో పని ఏం లేదా, మొత్తం రీల్స్ అయినా అని చెప్పి. అట్లేం లేదండి, మా మమ్మీ ఇంట్లో వర్క్ అంతా చేసుకొని మాత్రమే రీల్స్ పని చేసుకుంటుంది. నా కోసం మాత్రమే ఇంత స్ట్రగుల్ ఫీల్ అవుతుంది తను. ఇప్పుడు నాకు చేయడం ఇష్టం లేదు అని ఊరుకుంటే ఛానల్ అక్కడికే ఆగిపోతుంది, వ్యూస్ అక్కడికే ఆగిపోతుంది. మళ్ళీ పెరగవు అని చెప్పి నేను చేయట్లేదు అని చెప్పి తను నా ఛానల్ని తన ఛానల్గా తీసుకొని వీడియోస్ అనేటిది చేస్తుంది. జస్ట్ నేను చేసేది వాయిస్ ఓవర్ అప్లోడ్ తప్పించి నేను ఏం చేయట్లేదు గైస్, లిటరల్లీ చెప్తున్నా. మొత్తం తనే చేసుకుంటుంది. ఇప్పుడనే కాదు, ఏ సిచ్యువేషన్లో అయినా మా మమ్మీ నాకు సపోర్టివ్గానే ఉంటుంది. ఐదర్ ఇట్స్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఏ సిచ్యువేషన్లో అయినా తను నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే వస్తుంది. అలానే యూట్యూబ్ విషయంలో కూడా నేను ఇప్పుడు వీడియోస్ చేయకపోతే ఎక్కడ వ్యూస్ ఆగిపోతాయో, ఎక్కడ సబ్స్క్రైబర్స్ పెరిగేటివి కూడా తగ్గిపోతాయో అని చెప్పి తను వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తుంది. దాన్ని కొంతమంది ఈ సిచ్యువేషన్ని తీసుకొని గుడ్ వేలో అర్థం చేసుకుంటే, కొంతమంది రాంగ్ వేలో అర్థం చేసుకుంటున్నారు. అది నేను పట్టించుకోను, ఎవరి మైండ్ సెట్ బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి నాకు మాత్రం మా మమ్మీ చేసేది సపోర్ట్ మాత్రమే. తను ఎంత కష్టపడుతుందో, తను వీడియోస్ తనకి రాని డ్యాన్స్ని కూడా నేర్చుకొని మరీ చేస్తుంది గైస్. నా కోసం అంత కష్టపడుతుంది, అది నాకు తెలుసు, ఎవరికి తెలియదు కదా. వీడియోస్ తీసేది నేను, ఎడిటింగ్ చేసేది నేను కాబట్టి తను ఎంత స్ట్రగుల్ ఫీల్ అవుతుందో నాకు తెలుసు, ఎవరికి తెలీదు.
చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని అంటే జస్ట్ మీరు చూసి ఒక 5-10 సెకండ్స్ షార్ట్‌ని నార్మల్‌గా స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోతారు. కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటది జస్ట్ వీడియోస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తది. నేను అనుకునేదాన్ని స్టార్టింగ్‌లో అరే! ఇంత చిన్న షార్ట్‌కి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తారా? ఇంత చిన్న షార్ట్‌కి ఇంత బిల్డప్ ఇస్తారా? అని చెప్పి నేను ఛానల్ స్టార్ట్ చేసినాక ఒక వీడియో వెనకాల ఎంత కష్టం ఉంటదో నాకు అర్థమైంది. అందుకోసమని చాలా నాలెడ్జ్ వచ్చేసిందనమాట యూట్యూబ్ మీద. ఒక షార్ట్ వెనకాల ఎంత కష్టం ఉంటది, ఒక వీడియో వెనకాల ఎంత కష్టం ఉంటది అని చెప్పి దానికి మా మమ్మీ హెల్ప్‌తోని నాకు ఇంకా ఈజీగా మూవ్ అవుతుంది ఈ ఛానల్ అయితే. తర్వాత ఎట్లుంటదో తెలవదు కానీ ప్రెజెంట్ అయితే చాలా ప్రశాంతంగా మూవ్ అవుతుంది మా మమ్మీ సపోర్ట్‌తోని. నా వీడియోస్ లేకపోయినా కానీ నెక్స్ట్ 1 వీక్‌లో అయినా వచ్చే వీక్‌లో అయినా నేను వీడియోస్ చేయడానికే ట్రై చేస్తా. ఇప్పుడైతే చేయను. నెక్స్ట్ వీక్‌లో అయినా చేయడానికైతే ట్రై చేస్తా నేను వీడియోస్. మా మమ్మీ వీడియోస్ ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మా మమ్మీకి సపోర్ట్ చేస్తే వాళ్ళు చేస్తూనే ఉండండి. తను ఇంకా మంచి మంచి డాన్స్ వీడియోస్ గానీ ఇప్పుడు ప్రెజెంట్ మేము ఎట్లాంటి కంటెంట్ చేస్తున్నామో అవన్నీ ఇయ్యడానికే ట్రై చేస్తుంది. నిజం చెప్పాలంటే మా మమ్మీకి అసలు డాన్సే రాదు. తను పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ డాన్స్ చేయలేదు. రీల్స్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మాత్రమే డాన్స్ రెడీ అయ్యాక అసలు రీల్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోదు ముందే. తను రెడీ అయ్యాక డైరెక్ట్ రీల్ సెలెక్ట్ చేసుకొని అప్పుడప్పుడే డాన్స్ నేర్చుకొని చిన్న చిన్న స్టెప్స్తోని డైరెక్ట్ చేస్తుంది. దాని వెనకాల ఎన్ని టేక్స్ అవుతాయో మాకు తెలుసు. ఎన్ని టేక్స్ తర్వాత ఓవరాల్గా ఒక అవుట్పుట్ వస్తుంది ఒక వీడియోకి. అది మేము అప్లోడ్ చేసే వీడియో అనమాట. దాని వెనకాల ఎంత స్ట్రగుల్ ఫీల్ అవుతుందో తనకి రాని డాన్స్ని కూడా కష్టపడి చేస్తుంది నేర్చుకొని నా కోసమని. దానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా మా మమ్మీ గురించి నేనైతే. చెప్పడానికి మాటలు లేవు ఇంకా మా మమ్మీ గురించి. అంత సపోర్ట్ చేస్తుంది నాకు. మా డాడీ కూడా చేస్తాడు కానీ ఆయనకి వీడియోస్లోకి రావడం ఎక్కువగా నచ్చదు. అందుకని ఇప్పటివరకు అయితే ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసినట్టున్నా. దానికి మించి ఎన్లో అయితే నేను అప్లోడ్ చేయలేదు మా డాడీని. మా మమ్మీకి కూడా నువ్వు ఎందుకు అంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఆపేద్దాంలే యూట్యూబ్, ఇంకా అవసరం లేదు అన్నా కానీ నీకు ఇష్టంతోనే స్టార్ట్ చేసుకున్నావు, మధ్యలో ఆపేయొద్దు, నీకు ఎంత అయితే అంత కంటిన్యూ చేసుకుంటూనే వెళ్ళు అని చెప్పి నేను లేకపోయినా తను మాత్రమే హ్యాండిల్ చేసుకుంటుంది యూట్యూబ్. ఇది మా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎట్లా అనిపిస్తుంది అని అంటే కొన్ని రోజులే చేస్తారులే వీళ్ళతో ఏమవుతుంది ఆపేస్తారు అని అనుకుంటున్నారు. ఇట్స్ నో వే. ఆపడం అనేది లేదు. జస్ట్ కంటిన్యూ చేయడమే మాత్రమే ఉంది ఎవరు ఏమనుకున్నా. మా గురించి చాలామంది అనుకుంటున్నారు కదా వీళ్ళతో ఏమవుతుంది ఆపేస్తారు, వీళ్ళతో కాదులే మా అంటే ఒక 1 మంత్ 2 మంత్స్ చేస్తారు తర్వాత ఆపేస్తారు అని చెప్పి. అది జరగని పని. అట్లా అనుకునే వాళ్ళందరూ ఆశల్ని చంపేసుకోండి. ఏదో ఒక రోజు ఫేమ్ అయ్యి చూపిస్తా అంతే. ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. ఏమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడు మా మమ్మీ తన ఓన్ వాయిస్తోని తన మనసులో ఉన్న మాటలన్నీ చెప్పేస్తుంది తను ఎంత స్ట్రగుల్ అవుతుందో. హాయ్ అండి, నేను ఐషు వాళ్ళ మదర్ అండి. మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్లయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ యూట్యూబ్ స్టార్ట్ ఎందుకు చేశానంటే నేను హౌస్ వైఫ్ అండి. ఎందుకంటే నేను సంపాదించాలన్న కోరికతో మొదలు పెట్టానండి యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ కథ మొదలైంది. నేను ఎప్పుడూ అనుకోలేదండి యూట్యూబ్లో నేను కూడా వీడియోస్ చేస్తానని. మా వీడియోస్ చాలామందికి నచ్చుతున్నాయి. మీ సహకారంతో నా ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నానండి. ఒక వీడియో వెనకాల ఎంత కష్టపడుతున్నానో మీకు అర్థమైందనే కోరుకుంటున్నాను. ఇట్స్ మీ ఐషు. థ్యాంక్ యూ అండి. మీరు మాకు ఎప్పుడు సపోర్ట్ ఎప్పుడు చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నానండి. ఇంత విన్న తర్వాత మీరు మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ అండి. మాకైతే చాలా సపోర్ట్ చేయండి. హ్యాపీ అండి. హ్యాపీ ఫీల్